మన హైదరాబాద్ లోనే ఉన్న 3800 సంవత్సరాల నాటి ఆలయం ఇది. నమ్ముతారా? చాలా మందికి తెలీదు. ఆర్టిఫిషియల్ గా కాకుండా ఎంతో న్యాచురల్ గా రాళ్ల మధ్యలోనే ఉంటుంది ఈ గుడి. ఇన్ని రోజులు అలా ఎలా మిస్ అయ్యామనిపించింది. ఇక్కడ 3800 ఇయర్స్ బ్యాకే ఈ గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆదిలక్ష్మి ఇంకా అలివేలు మంగ స్వయంభుగా వెలిసినట్టు భక్తుల నమ్మకం. దగ్గరికి వెళ్ళగానే దేవుడు ముందు మనకి అద్దంలో కనిపిస్తారు, కానీ అసలైతే దేవుణ్ణి ఎడం వైపు దర్శించుకోవచ్చు. కోరికలు బాగా నెరవేరుతాయని అంటారు. అంతేకాదు ఇక్కడ సమస్త దేవతలు ఉన్నందువలన దీని దేవతల గుట్ట అని కూడా అంటారంట. దీని తర్వాత ఇక్కడున్న ఇంకో గుహ లోపలికి కూడా వెళ్ళాము. ఇదైతే ఇంతకు ముందు మొత్తం మట్టితో కప్పి ఉంటే భక్తులు తవ్వి చూసినప్పుడు ఇందులో శివుడు, విఘ్నేశ్వరుడు ఇంకా నంది కూడా స్వయంభుగా వెలిసినట్టు అందరి గట్టి నమ్మకం. ఇక్కడ మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు ఇంకా వైకుంఠ ఏకాదశి అయితే చాలా ఘనంగా జరుగుతాయి. ఉత్సవాల కోసం ఇక్కడ స్పెషల్ గా ఒక మండపం కూడా ఉంది. ఈ కాంక్రీట్ జంగల్లో ప్రశాంతంగా ఎంత బాగుందో ఈ గుడి. ఇది ఎక్కడో కాదు, మన తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ దగ్గరలోనే ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మీరు కూడా ఇప్పటివరకు ఈ టెంపుల్ కి వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, దేవుణ్ణి దర్శించుకోండి. పరబ్రహ్మముక్కటే